హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి అయితే మనకు పెన్షన్లు తీసుకునే వారందరి ఇళ్ళకైతే అధికారులు అయితే రాబోతున్నారు. అయితే ఈ అధికారులు ఎందుకు వస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి. లేదంటే కనుక మీకు ఏప్రిల్ నెలలో ఇచ్చేటటువంటి పెన్షన్ అనేవి మీకు ఇవ్వకుండా రద్దులో అయితే పెడతారు. సో మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాల్లోకి అయితే తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీరందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి సర్వే అయితే చేపట్టబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే, గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు కొంతమంది అర్హత లేకుండా మనకు చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సదరం ఫేక్ సర్టిఫికెట్లు అప్లై చేసుకున్నట్టుగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే గుర్తించారు. అయితే ఈ ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరిపై సర్వే అయితే చేపట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే దీని నిమిత్తం మనకేంటంటే, గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లకు రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు జెన్యూన్గా ఉన్నారా, లేదంటే కనుక ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టి మీరు పెన్షన్లు అనేవి పొందారా అని చెప్పేసి వాళ్ళు అయితే సర్వే చేస్తారు. అలాగే మీరు తప్పనిసరిగా సచివాలయ అధికారులు వచ్చిన తర్వాత మీరు మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు, అలాగే వికలాంగులు ఉంటే కనుక సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా చూపించాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ చూపిస్తేనే మీకు అయితే పెన్షన్కి సంబంధించి సర్వే అనేది జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత మీరు మీరు జెన్యూన్గా పెన్షన్ తీసుకుంటున్నారా లేదనేది సచివాలయ అధికారులు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది చూసి గుర్తిస్తారు. సో ఒకవేళ వాళ్ళకు డౌట్ వేస్తే కనుక తప్పనిసరిగా ఒకవేళ మీ యొక్క సదరం సర్టిఫికేట్ చూసి వాళ్ళు ఒకవేళ మీకు వికలాంగత్వం తక్కువ ఉంటే కనుక మళ్ళీ మీరు గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు పరీక్షలు అనేది చేసుకొని మీరు సర్టిఫికేట్స్ అనేది తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే పెన్షన్లకు సంబంధించిన సర్వే అనేది చేపట్టబోతున్నారు. అలాగే మనకు ఈ విధంగా ఎవరైతే సర్వేలో పాల్గొని ఎవరైతే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే జెన్యూన్గా ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అనేవి ఉంటాయి. ఒకవేళ ఫేక్ ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన పెన్షన్లు అనేవి ఏప్రిల్ 1వ తేదీ నుండి అయితే రద్దు చేస్తారండి. మళ్ళీ ఒకవేళ మీరు రద్దు చేసినా కానీ మీరు ఒకవేళ జెన్యూన్ అనుకుంటే కనుక మళ్ళీ మీరు గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు జెన్యూన్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మళ్ళీ మీరు గ్రామం మరియు వార్డు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మీకు మళ్ళీ పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు జెన్యూన్ లేకపోతే కనుక మీకు తాత్కాలిక అంటే టోటల్గా మీకు పర్మనెంట్గా మీరు ఎప్పటికీ పెన్షన్కు అప్లై చేయకుండానే మనకేంటంటే ప్రభుత్వం రద్దు చేస్తారు. సో ఇదంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.